డెఫినెట్గా ముప్పు పొంచి ఉంది. అది ఏంటి ఆ ముప్పు అంటే, రాష్ట్రంలో మామూలుగా బయట నుంచి ఉండే శక్తులు ఒక సమాజంలో అలజడిని సృష్టించి, అక్కడ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి, అక్కడ శాంతి భద్రతలు సరిగా లేవని ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి, అక్కడ పాలనని, అక్కడ ప్రభుత్వాలని అస్థిరపరిచి, అభివృద్ధి అనేది కనపడకుండా ప్రజల్ని రోజు రోజుకి ఇంకా అణగారిపోయేలాగా చేసి, కొంతమంది ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతో, ఫ్యాక్షనిస్టుల దగ్గర వాళ్ళే పనిచేస్తారు పాపం, బలహీనులే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చే నెలకింతని ఇస్తూ ఇది చేసేదానికి ఆశపడి వాళ్ళు మర్డర్లు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని క్రియేట్ చేసి ఒక శాంతి భద్రతల సమస్యని సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. మీరు గమనిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి, మారిన మొదటి నెలలోనే మొదలెట్టాడు ఈయన రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు అని మొదలెట్టి ఢిల్లీలో ఏదో దీక్ష చేశాడు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాడు, మా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మొదటి నెల నుంచే మొదలెట్టాడు. చిన్న సందు దొరికినా లా అండ్ ఆర్డర్ లేదని అంటాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని బయటి ప్రపంచానికి చెప్పడం ఒక క్రియేషన్, ఒక ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒపీనియన్ ఒకటి తయారు చేసి బయట ప్రపంచానికి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదా అనేది ఒక ఒపీనియన్ తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రపూరితంగా తయారు చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎక్కడ ఏ చిన్న ఘటన, నిజానికి పెద్ద సమాజంలో అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి, మనుషుల మధ్య ఊళ్ళో చిన్న ఆస్తి తగాదాలో లేకపోతే ఇంకేదో జరుగుతాయి, వాటిని కూడా భూతత్వంలో చూపించడం. ఈ మధ్య అవి కూడా లేవు కాబట్టి ఈయనే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయడము, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడం, ఆల్రెడీ ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని. ఇది అదే బ్యాచ్, ఇలాంటి బ్యాచ్లే. పోలీసులు చెప్తున్నారు వీళ్ళు గంజాయి బ్యాచ్ అని. వీళ్ళు గంజాయి, కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు గంజాయి తాగి వీళ్ళు కొట్టుకోవడము, రక్తాల గారిలాగా కొట్టుకోవడం, విజువల్స్ అన్నీ ఉన్నాయి, మా వాళ్ళు వేస్తారు చూడొచ్చు. మహిళలు ఒంటరిగా కనపడితే మెడలో చైన్లు ఎత్తుకుపోవడం నా దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈయన ఎవరో చేబ్రోలు జాన్ విక్టర్, 9 కేసులు ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన మీద 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది. ఆయన ఇప్పుడు ఓపెన్ చేశారంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన మీద 9 కేసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది. తర్వాత ఇంకొక ఆయన వేము నవీన్, కొంతమంది ఫ్యాషన్గా కొన్ని పేర్లు పెట్టుకుంటారు. ఇతనికి ఒక పేరు ఉంది, అలియాస్ అనే పేరు. విజువల్స్ ఏంటి ఆయన ఎంతసేపు చూపిస్తారు, ఆయన ఎంతసేపు చూపించినా అదే చెప్తూ ఉంటాడు కదా, అది. సో వేము నవీన్కి ఒక పేరు ఉంది, ఆయన పెట్టుకున్న ముద్దు పేరు. అక్కడ ఆయన అనుచరులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన అభిమానించేవాళ్ళు, నవీన్ని అభిమానించేవాళ్ళు, శ్రేయోభిలాషులు, వీళ్ళు పిలిచే పేరేంటి తెలుసా? కిల్లర్. అతనుకున్న నిక్ నేమ్ కిల్లర్. దీన్ని బట్టి అర్థం కావట్లా వీళ్ళేంటో. ఎవడైనా ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ పేరెంట్స్ కానీ అరే నానా చిన్న, అరే చిన్ను, పెద్దాడా, చిన్నాడా, లేకపోతే బుజ్జి ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఎవరైనా కిల్లర్ అని పెడతారండి ఎవరికైనా? ఇతని పేరు కిల్లర్, ఇతనే ఇప్పుడు పరారీలో ఉన్నది. ఇలాంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి వీళ్ళకేదో జరిగిపోయింది అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అని అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, మళ్ళీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, పోలీసులు తెలుగుదేశం పార్టీకి మీరు ఇక్కడ గమనిస్తే తెలుగుదేశం పార్టీయే అంటాడు.
బీజేపీ అని మాత్రం అనడు. దడ. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న, అధికార కూటమిలో ఉన్న బీజేపీని ఏం అనడు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అంటా కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటే అనేది అనుకుంటున్నట్టున్నాడు ఆయన. కోర్స్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం సిద్ధాంతం తీసుకున్నాడు కదా, ఆ భావజాలాన్ని సనాతన అని అట్లాంటి. అందుకని పవన్ కళ్యాణ్ అంటే కూడా బీజేపీ మీదకి వచ్చేస్తుంది అనుకుంటున్నాడో ఏమో. అసలు ఆ పేరు ఎత్తడానికే వణికిపోతున్నట్టున్నాడు. ఇక తెలుగుదేశం పేరు చెప్తాడు. సరే ఓకే, ఆయనకి ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ పేరు చెప్తాడు. ఎవరంటే భయం ఉంటుందో వాళ్ళ పేరు చెప్పడం, అది ఆయనకున్న స్వేచ్ఛ. పోనీ ఆయన అన్నదాని ప్రకారం మీరు చూడొచ్చు ఆ విజువల్స్లో, రెడ్ బుక్ రాజ్యాంగం, సారీ వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళే తాగి వాళ్ళు కొట్టుకున్న విజువల్స్. సరే అది చూడండి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు అని. నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ కంపేర్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆ కాలం తర్వాత అమరావతిని రాజధాని కాదు అని చెప్పిన తర్వాత పెద్ద ఉద్యమం రేజ్ అయితే చంద్రబాబు నాయుడు బస్సులో అమరావతి ఉద్యమం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం కోసం, మందడం, వెలగపూడి ఆ గ్రామాలకు వెళ్ళడం కోసం బయలుదేరితే వైసీపీ కార్యకర్తలు బస్సు మీద ఎగబడి కర్రలతో, రాళ్లతో, చెప్పులతో దాడి చేశారు. డీజీపీ సాక్షిగా, అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ సాక్షిగా అక్కడే ఉన్నాడు ఆయన. ఆయన ముందే జరిగింది. అదేంటండి, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా లేదనుకోండి. హీఈస్ నాట్ ఈవెన్ క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి. జస్ట్ హీజ్ అన్ ఎమ్మెల్యే, జస్ట్ ఎమ్మెల్యే అంతే. అరే అంత సీనియర్ పొలిటీషియన్, 3 సార్లు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి మీద ఆ రకంగా దాడి జరుగుతుంటే ఏంటండి పట్టించుకోరని డీజీపీని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు నిరసనలో అదొక రూపం అన్నాడు. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే, ప్రజాస్వామ్యం లేకపోతే, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, వాచ్మెన్లాగా మారి ప్రజల మీద పెత్తనం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి, మై డైరెక్ట్ క్వశ్చన్ టు యూ, మీరు తెనాలి వెళ్ళగలిగేవారు ఇవాళ? మొన్న అనంతపురం వెళ్ళగలిగేవారా? హెలికాప్టర్ డ్రామా ఆడగలిగేవారా? మీరు ఫ్రీగానే తిరుగుతున్నారా? చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారా? అప్పుడు చంద్రబాబు నాయుడు అలా తిరగల. ఇంట్లోంచి బయటకు వస్తుంటే మీ మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్ళి ఇంటి ముందు ధర్నా చేశాడు, దాడి చేశాడు. ధర్నా కాదు, దాడి. అప్పటికిప్పటికి పోల్చుకుంటే ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా కాదు, ప్రజాస్వామ్యమే ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇంకా వేరే ఏమీ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నువ్వు అసలు ఇవాళ జనాలు వెళ్ళే పరిస్థితే లేదు. నేను ఇంట్లోనే బంధించేవాళ్ళు. అసలు ఈ పాటికి నువ్వు ఎక్కడ ఉండేవాడు? నువ్వు బయట అయితే ఉండేవాడు కాదు నాకు తెలిసి. పైగా ఆయన అన్న మాట ఏంటంటే, కేసులు ఉంటాయి, ఉంటే తప్పేంటి? కేసులుంటే కొడతారా? చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, తీసుకొచ్చి తంతే నిన్ను. ఇదే పదం వాడాడు చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఇన్ ఇండియా, దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన 45 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న 75 ఏళ్ల వ్యక్తిని పట్టుకొని నీ మీద కేసును నేను పట్టుకొని తన్నితే ఇది ఈ భాష మాట్లాడాడు ఆయన. మరి నీ మీద కేసులు ఉన్నాయిగా, నీ మీద కూడా కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎకనామిక్ అఫెన్సెస్ అనుకుంటున్నారేమో, మీ మీద అంతకు మించి వేరే కూడా ఉన్నాయి. అవన్నీ తవ్వి మరి మిమ్మల్ని కూడా ఐఎమ్ సారీ. సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఈరోజు నా చర్చ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు అని నిరూపించడం కోసమో, ప్రచారం చేయడం కోసమో ఒక అసాంఘిక కార్యకలాపాలు సృష్టిస్తూ